హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే మన డే టు డే లైఫ్లో మనీ ఎర్న్ చేయడం ఒక పార్ట్ కదా. మనీ అందరూ ఎర్న్ చేస్తూ ఉంటారు, బట్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలామంది యువత అయితే మనీని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కదా. అసలు మనీని ఎలా సేవ్ చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. మనీని మెయింటైన్ చేయడం అంటే మన దగ్గర ఎంత మనీ ఉందని ఎవరికైనా చెప్పడం కానీ చూపించడం కదని నా అభిప్రాయం. మనీతో మనీని పుట్టించగలమే మనీ సేవ్ చేయడం, మనీని మెయింటైన్ చేయడం అని నా అభిప్రాయం. ఇలా చేయడానికి మన సొసైటీలో చాలా వేస్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్గా మన ఇండియన్స్కి గుర్తొచ్చేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఈ వీడియోలో ఎలాంటి బ్యాంక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాయో చూద్దాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్స్ అన్నీ కూడా డిఐసిజిసిని లింక్ అయిన బ్యాంక్సే. డిఐసిజిసి అంటే ఏంటంటే, మీరు ఎప్పుడన్నా ఇన్వెస్ట్ చేసిన బ్యాంక్స్ దివాలా తీసినట్లయితే ఆర్బీఐ నుంచి మనకు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. సో మీ మనీ ఎప్పుడు సేఫ్గానే ఉంటుంది. ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 9.5% అనమాట. ఈ బ్యాంక్లో 3 years పాటు ఎఫ్డి చేసినట్లయితే మనకి 9.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అలాగే జనరల్ పీపుల్స్కి, నార్మల్ పీపుల్స్కి 60 years కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే 9% ఇంట్రెస్ట్ రేటు. సీనియర్ సిటిజన్ అంటే 60 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 9.5% అయితే ఈ బ్యాంక్ వడ్డీ ఇస్తుంది. సెకండ్ బ్యాంక్ వచ్చేసి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి 9.5% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తుంది. కాకపోతే ఈ బ్యాంక్లో 2.8 years వరకు ఎఫ్డి చేయాలి. సేమ్ అలాగే నార్మల్ పీపుల్స్కి 9%, సీనియర్ సిటిజన్స్కి 9.5%తో ఈ బ్యాంక్ అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ని చూపిస్తుంది. థర్డ్ బ్యాంక్ వచ్చేసి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఇది కొద్దిగా తక్కువ అన్నమాట, విచ్ ఈస్ 9.1%. కాకపోతే ఈ బ్యాంక్లో 3 years పాటు ఎఫ్డి చేయాలి. నార్మల్ పీపుల్స్కి 8.5% ఇంట్రెస్ట్ రేటు, సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 9.1% అయితే ఈ బ్యాంక్ ఇస్తుంది. అలాగే ఫోర్త్ బ్యాంక్ వచ్చేసి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సేమ్ 9.1% పర్ యానమ్. కాకపోతే ఈ బ్యాంక్లో 4 years పాటు ఎఫ్డి చేయాలి. నార్మల్ పీపుల్స్కి 8.5% అండ్ సీనియర్ సిటిజన్స్కి 9.1% అయితే ఈ బ్యాంక్ ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట, అంటే చక్రవడ్డీ. ప్రతి క్వార్టర్కి ఈ వడ్డీ పెరుగుతూ వస్తుంది. అలాగే లాస్ట్ ఫిఫ్త్ బ్యాంక్ వచ్చేసి శివల్క్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 9.1% పర్ యానం. ఈ బ్యాంక్లో 2 years పాటు ఎఫ్డి చేయాలి. చేస్తే నార్మల్ పీపుల్స్కి 8.8% అండ్ సీనియర్ సిటిజన్స్కి 9.1% అయితే ఈ బ్యాంక్ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కాకపోతే మనీని సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ లైఫ్లో గ్రో అవుతారని నా అభిప్రాయం. చివరి వరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ గైస్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.